ఆత్మల యొక్క సంయోగం. కానీ ఇక్కడ మైథునం అంటే ఏంటంటే నీలో కలిగేటువంటి కామ ప్రేరణ ఏదైతే ఉన్నదో దాన్ని శివుని తత్వంగా భావించి శక్తి రూపమైనటువంటి కుండలని అందులో ఆత్మ సంయోగం చేయడమే మైథునం. ఇంకో రకం చాలామంది తెలియదండి. జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రధాన కీలకాంశం ఇచ్చాడు. పురుషుడికి సప్తమ స్థానమే మృత్యుస్థానము అన్నారు. కారణం ఏంటంటే అతను నిత్యము మైథునంలో పాల్గొంటాడు కాబట్టి అధిక వీర్యస్ఖలనం అవుతుంది కాబట్టి మగవాడికి ఆయుర్దాయం తక్కువ అని చెప్పుకొచ్చారు. దాన్ని మనం ప్రధానం తీసుకోవాలి. అందుకే సప్తమ దోషం చూస్తాం. ఈ మధ్యకాలంలో షష్టాష్టకాలు, కాలసర్పదోషాలు, ఈ పదాలు కొన్ని నేర్చుకొని దానికి భావరీతులు తెలియకుండా ఏదో కొత్త పదాలు చెప్పామని చెప్పేసి తీసుకొని వచ్చి శాస్త్రం ఎప్పుడు కూడా శస్త్రం వంటిదే. శాస్త్రాన్ని ఆభరణంగా వాడుకుంటే కీర్తివంతులు అవుతారు. శాస్త్రాన్ని శస్త్రంగా చేసుకుంటే ఇలాగే నాలాగా బజారం పడతారు. మొహాట్ పడుతున్నట్టు వేణుస్వామి గారి నుంచి అనబోయి మీలాగానే అన్నారు. తప్పలేదండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న తప్పేనాయి. అది కేవలం నేను పొలిటికల్ యాంగిల్లో మాట్లాడడం తప్పితే అక్కడ శాస్త్రం పరిగణించలేదు. కానీ శాస్త్రం అనేది ఒక మీడియాలో వ్యక్తులు ఏదో అన్నారని పట్టించుకోవట్లేదు. శాస్త్రం అది ఎప్పుడు అజరామరం. అది లేనప్పుడు ఎందుకు జ్యోతిష్యుల్ని మీడియా ప్రమోట్ చేసింది? నాకు నేను 5-6 ఛానల్స్లో అరగంటకి 10,000 రూపాయల చొప్పున కట్టి నేను ప్రమోషన్ ప్రోగ్రామ్ చేసుకున్నాను. అంత హిందుత్వం జ్యోతిష్యం లేనప్పుడు ఎందుకు జ్యోతిష్యాన్ని మీడియా ప్రమోట్ చేయాలి? ఎందుకు యూట్యూబర్స్ మమ్మల్ని ఎందుకు పిలిచి మీరు డిబేట్లు పెట్టాలి? అంటే మీకు అవసరం ఆ సందర్భానికి ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటే చెప్పేది ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు అన్నది అర్థమైంది. ఇప్పుడు ఆయన క్లెయిమ్ కూడా మొన్న మీరు మాట్లాడిందే. ఒకప్పుడు ఇలాంటి మీడియా ప్రతినిధికి నేను లైఫ్ ఇచ్చాను, నేను లైఫ్ ఇచ్చాను, నా వల్ల వాళ్ళకి పేరు వచ్చింది తీసుకోవాలి. నేను బతకడం కోసం నా సబ్జెక్ట్ నేను ప్రాపకాండ చేసుకుని నేను వచ్చాను. దానికి మీరు అవకాశం ఇచ్చారు. అప్పుడు మీ నామ్స్లో మేము జ్యోతిష్యం ప్రోగ్రాం చేయమంటే ప్రాబ్లం లేదుగా. సో మా అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మాకుంది. ఇది కోఆర్డినేషన్ ఉండాలి. కానీ మరి 2017లో నా మీద దాడులు జరిగినప్పుడు ఏ ఒక్క మీడియా నాకు సహకరించలేదుగా. నేను ఎవరిని ఆశ్రయించలేదా, ఏ సంఘాలను అడగలేదా నేను. కారణం 2017 సంవత్సరంలో ఒక మూబుల్ ప్రాపర్టీని చేంజ్ చేసుకోవడం కోసం నా మీద కిడ్నాప్ చేసుకుని వచ్చి దాచిపెట్టి ప్రాపర్టీస్ రాయించుకున్న దాంట్లో నా మీద 7 ఫేక్ కేసులు పెట్టారు. ఆ క్రిమినల్ కేసు మొత్తం కొట్టి చేయడిపోయినాయి. కానీ మచ్చ ఉండిపోయిందిగా. నేను 3 సంవత్సరాల పాటు నేను పడిన బాధ సమాజం అడిగాను. నేను బయటకు వచ్చానా, నా సమస్యలన్నీ సాల్వ్ చేసుకున్నాను, బయటపడ్డాను. మీరు కూడా ఆ రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తుంటే ఇలాగ వేణుస్వామి లేదు. బ్రహ్మాండమైన మనం తప్పు చేసామా, ఒప్పు చేసామా మనం అని ఒక ఆత్మ పరిశీలన మనిషికి కావాలి. ఆత్మ పరిశీలనకు సమాధానం చెప్పాలి తప్ప సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమాజం అన్నీ ఉన్నప్పుడు వేణుస్వామి ఎవరికి సమాధానం చెప్పారు? తన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తన ఆత్మకు తాను సమాధానం చెప్పు. ఆయన కానీ ఆయన శ్రీమతి కానీ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఆత్మహత్య శరణ్యం అనేదాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అది అంటే ఏ రకమైన ఒత్తిడి ఆయన జ్యోతిష్యం ప్రకారం ఏంటంటే బుధుడు వక్రించినప్పుడే ఆత్మహత్య అనే పదం బయటకు వస్తుంది. సో ఆయనకైతే ప్రస్తుతం అంటే ఆయన జాతకం మీకు తెలియదు అంటున్నారు కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కానీ ఆ వ్యాఖ్యలు కానీ బుధుడు వక్రించినప్పుడు మనుషులు తప్పులు చేసుకుంటూ పోతారండి. ఓకే, సరే. ఒకసారి వేణుస్వామి కాంట్రవర్సీ అయిపోయింది. చాలామంది చేత ఆయన సినిమా స్టార్స్ చేత, ఇప్పుడు హీరోయిన్ రష్మిక చేత, నిధి అగర్వాల్ చేత ఇలాగ హోమాలు, యజ్ఞాలు, యాగాలు, కామాఖ్యలో పూజలు, పునస్కారాలు అన్నీ చేయించాడు. తాంత్రిక పూజలు ఏమన్నా రిజల్ట్ ఇచ్చిందా? తాంత్రికము అనే పదమే క్రైమ్. తాంత్రికం అనే పదమే అంటే మీ దృష్టిలో క్రైమా? ప్రపంచం దృష్టిలో నేను చెప్పాను క్రైమే. అది అఫీషియల్గా చలామణి అవుతుంది అస్సాంలో. గ్రామాల్లో ఇంటి ముందు చిన్న దూర చిన్న ముగ్గు వేసుకొని నిమ్మకాయలతో పూజ చేసుకుంటే వాడిని కొట్టి చంపుతున్నారే.
అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారే, అది క్రైమ్, ఇది క్రైమ్ కాదా?